పల్నాడు జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని తొండపి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు పరస్పర రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా ఓట్లు వేసుకుంటాం ముందు ఆరు దాకా వేసుకుంటాం బాలసోదరు గారు పల్నాడు జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని తొండపి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నా ఏదైతే రాళ్ల దాడికి పాల్పడినటువంటి విజువల్స్ ని, అదేవిధంగా దాడి చేసినటువంటి రాళ్లను కూడా మన స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. మా ఓట్లు వేసుకుంటాం ముందు ఆరు దాకా వేసుకుంటాం బాలసోదరు గారు మా ఓట్లు ఓటింగ్ జరగాల ఓటింగ్ జరిగితే పల్నాడు జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని తొండపి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగినటువంటి విషయం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సాంబశివరావు, మనం చూస్తున్నాం అక్కడ అసలు ఘర్షణ గల కారణం ఏంటి? ఓటు వేయాలి, ఓటు హక్కు, లేదంటే ఓటు వేరే వాళ్ళు వేస్తే ఏయో వినిపిస్తున్నాయి. అసలు ఇద్దరి మధ్య ఘర్షణ గల కారణం ఏంటి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం తొండేపిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ వైసీపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఆధిపత్య పోరు వల్లనే కేవలం ఈ దాడులు జరిగినట్లుగా చెప్తా ఉన్నారు. దానికి తోడుగా ఈ బూత్ ఏజెంట్ల విషయంలో కొంత వైసీపీ దురుసుగా వ్యవహరించడం, అక్కడికి వచ్చినటువంటి ఓటర్లని అంటే ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి ఒకరికొకరికి మాటలు పెరగడంతో ఇరు పార్టీ నాయకులు దాడులు చేసుకున్నారు. దాడులు చేసుకోవడమే కాకుండా రాళ్ల దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకరిపై ఒకరు రాళ్లు రూకున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు కూడా కొంతమందికి గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. దానికి తోడుగా వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి ఇరు నాయకులకు కూడా గాయాలయ్యాయి. ఒక్కసారిగా అక్కడ ఆ తొండేపి గ్రామంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాటల యుద్ధం పెరిగింది. మాటల యుద్ధం పెరిగి చిలిచిలికి గాలివాన్లా తయారై ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ ఓటర్లు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరి తక్షణమే ఈసీ దీనిపై దృష్టి పెట్టేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ ఓటర్లు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎవరికైతే గాయాలయ్యో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఘర్షణకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆశ. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ఇప్పిలి పంచాయతీ